వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఇప్పుడే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి పెరిగిందా తెలివి? సరిపోయింది. అయినా లేడీస్ ఫింగర్లు తినేస్తే తెలివేం వచ్చేది. అసలు తెలివంటే ఏంటి? మామూలు వాడికి తెలివైనోడికి తేడా ఏంటి? తెలివైనోడికి ఉండే లక్షణాలు ఏంటి? తెలివైన వాళ్ళలో ఎన్ని రకాలు ఉంటారు? చిన్నపిల్లలకు మనకంటే తెలివి ఎక్కువ ఉంటుందా? అది క్రమక్రమంగా మనం పెరిగే కొద్దీ ఎందుకు తగ్గుతూ వస్తుంది? ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. తెలివి విషయంలో మనుషులు ఎన్ని విధాలుగా ఉంటారు? తెలివి లేని వాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు, జ్ఞాని, మేధావి, లౌక్యం కలిగిన వాళ్ళు, విచక్షణాపరుడు, ఇలా రకరకాల కేటగిరీస్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకునే ముందు అసలు మనిషికి ఇంటెలిజెన్స్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. నిజానికి బయాలజికల్ గా చూసినా, ఫిజిక్స్ పరంగా చూసినా మనిషి కూడా ఒక జంతువే. కానీ అన్ని జంతువుల నుండి మనిషిని వేరు చేసేది ఇంటెలిజెన్స్ అంటే తెలివి మాత్రమే. మనం ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ ఎపిసోడ్ లో చాలా డీటెయిల్డ్ గా అసలు మనిషికి తెలివి ఎలా వచ్చిందో చెప్పుకున్నాం. మనిషి ఎప్పుడైతే రెండు కాళ్ళ మీద నడవడం స్టార్ట్ చేశాడో అప్పుడే మనిషికి హ్యాండ్స్ ఫ్రీ అయిపోయి ఫిజికల్ ఎనర్జీ సేవ్ అయ్యి ఆ ఎనర్జీ బ్రెయిన్ కి ఫీడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎక్స్ట్రా ఎనర్జీ అందుకున్న హ్యూమన్ బ్రెయిన్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంది. నిజానికి ఇంటెలిజెన్స్ అంటే ఆలోచించడం, అన్నిటినీ క్వశ్చన్ చేయడం. ఆలోచన శక్తి వచ్చిన మనిషి చుట్టూ ఉన్న మొక్కలు ఎలా పెరుగుతున్నాయని క్వశ్చన్ చేసుకున్నాడు. ప్రాసెస్ అబ్జర్వ్ చేశాడు. అతనే పంటలు పండించడం స్టార్ట్ చేశాడు. చెట్ల కింద తల దాచుకున్నప్పుడు ఈ చెట్టు ఎండా వానల్లో ఎలా షెల్టర్ ఇస్తుందని క్వశ్చన్ చేసి దానికి రీజన్ కొమ్మలు అండ్ ఆకులు నేయడానికి కనిపెట్టి కొమ్మల్ని కర్రలు భూమిలో పాతి వాటిపై రూఫ్ గా ఆకులు కవర్ చేశాడు. వర్షం టైంలో వాటర్ నాపుతున్న మట్టిని చూసి ఆ మట్టితో గోడలు కట్టాడు. ఫైనల్ గా ఒక షెల్టర్ తయారు చేసుకున్నాడు. కూల్ క్లైమేట్ ని భరించలేని హ్యూమన్ బాడీ ఆ కూల్ క్లైమేట్ లో యానిమల్స్ ఎలా సర్వైవ్ అవుతున్నాయి అని క్వశ్చన్ చేసుకుని దానికి రీజన్ యానిమల్స్ కుండే దృఢ చర్మం అండ్ వాటి బొచ్చు అని తెలుసుకుని జంతు చర్మం కప్పుకోవడం స్టార్ట్ చేశాడు. ఇలా మనిషి ఇంటెలిజెన్స్ తో క్వశ్చన్ చేసుకుంటూ తన కూడు, గుడ్డ అండ్ నీడను కూడా బిల్డ్ చేసుకున్నాడు. కొన్ని జంతువులు అంటే పక్షులు గూడు కట్టుకుంటే, కొన్ని యానిమల్స్ ఫుడ్ ని స్టోర్ చేసుకుంటే, మనంత కాకపోయినా ఆలోచించే జీవులు ఉన్నాయిగా, మరి అవి ఎందుకు మనుషులుగా డెవలప్ అవ్వలేదు? గుడ్ క్వశ్చన్. బట్ నిజానికి గూడు కట్టుకోవడం, ఫుడ్ స్టోర్ చేసుకోవడం ఇది ఇంటెలిజెన్స్ కాదు, ఇన్స్టింక్టివ్ బిహేవియర్, జాతి లక్షణం. ఆది మానవుల్లాగా ఆది పక్షులకు ఉన్న కాస్త ఆలోచన జ్ఞానంతో అది గూడు కట్టుకోవడం నేర్చుకున్నాయి. సో నెక్స్ట్ జనరేషన్ కి అది లక్షణంగా మారి ప్రతి పక్షి కూడా ఆ లక్షణంతో గూడు కట్టుకోవడం నేర్చుకుంటూ ఉంటాయి. తేనెటీగలు తేనె పట్టు కట్టుకోవడం, స్పైడర్ వెబ్ బిల్డ్ చేసుకోవడం ఇవన్నీ అంతే. ఇక్కడే ఈ విషయంలోనే మిగతా జీవుల నుండి మనిషి వేరయ్యాడు. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, జ్ఞాన బదిలీ. ఏ జీవికి కూడా పుట్టినప్పటి నుండి జ్ఞానం ఉండదు. చచ్చే వరకు దాని జాతి లక్షణాన్ని సంపాదించుకుని అలవాటు చేసుకుని చచ్చిపోతాయి. నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ ఫ్రెష్ గా అలవాట్లు నేర్చుకుంటాయి. ఇదే రిపీట్. కానీ మనుషుల విషయానికి వచ్చేసరికి రెండు చేతులు ఫ్రీ అయిపోయాయి. సో స్టోన్స్ పై బొమ్మలు చెక్కడం, లాంగ్వేజ్ క్రియేట్ చేసుకుని, లిటరేచర్ సృష్టించుకుని తను సంపాదించే నాలెడ్జ్ ని నెక్స్ట్ జనరేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. సో నెక్స్ట్ జనరేషన్ హ్యూమన్స్ కి కొత్తగా నేర్చుకునే స్ట్రెయిన్ తగ్గి ముందు జనరేషన్ వాళ్ళ బొమ్మలు, రాతల నుండి నాలెడ్జ్ ఈజీగా తెచ్చుకుని ఆ నాలెడ్జ్ నుండి ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్స్ కి అందించేవారు. మనిషి జాతి పుట్టి 2 లక్షల సంవత్సరాలైనా లిటరేచర్ రాతలు రాయడం స్టార్ట్ చేసింది 9,000 సంవత్సరాల క్రితమే. అయినా ఎంత అడ్వాన్స్ అయ్యామంటే దానికి రీజన్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఫుడ్ విషయంలో ఇంప్రూవ్ అయ్యాం. గుడిసెల నుండి 163 అంతస్తుల బిల్డింగ్స్ వరకు, ఎడ్ల బండి నుండి బుల్లెట్ ట్రైన్ వరకు, పసరమందు నుండి లేజర్ సర్జరీ వరకు అన్నింట్లో అడ్వాన్స్ అయ్యామంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అండ్ ఆ సంపాదించిన నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్లే. సూపర్ మామా. కానీ స్టార్టింగ్ లో మనిషి తెలివితేటలో రకాలు ఉంటాయన్నావు కదా, అవేంటి? మనిషి ఆలోచన శక్తిలో మొదటిది నాలెడ్జ్ అంటే జ్ఞానం. మనిషి చూసేది, వినేదాన్ని బట్టి నేర్చుకునేదే జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వస్తువైనా భూమిపై పడుతుంది అని తెలుసుండడం నాలెడ్జ్. అండ్ సెకండ్ది ఇంటెలిజెంట్ అంటే తెలివైనడు. వాడికి ఉన్న ఆర్ సంపాదించుకున్న నాలెడ్జ్ ని, ఇన్ఫర్మేషన్ ని అది ఎందుకు, ఏంటి, ఎలా అని క్వశ్చన్ చేసుకుని అనలైజ్ చేసి ఆన్సర్ ఆర్ సొల్యూషన్ కనుక్కోవడమే ఇంటెలిజెన్స్. ఎగ్జాంపుల్, ఇంకొక పాయింట్ లో అసలు ప్రతిదీ భూమిపై ఎందుకు పడుతుంది అని క్వశ్చన్ చేసి అనలైజ్ చేసి దానికి రీజన్ గ్రావిటీ అని కనుక్కోవడమే ఇంటెలిజెన్స్.
అదే మన న్యూటన్ లాగా. అండ్ మూడో రకం జీనియస్, మేధావి. ఇంటెలిజెన్స్ తో పొందిన సొల్యూషన్ తో కొత్త క్రియేషన్, అంటే ఏదైనా కొత్తది సృష్టించేవాడే మేధావి. దీని ఎగ్జాంపుల్ గా ఇక్కడ న్యూటన్ కనుక్కున్న గ్రావిటీని ఆ న్యూటన్ గ్రావిటేషనల్ లాస్ ఉపయోగించి ఏరోప్లేన్ సృష్టించిన రైట్ బ్రదర్స్. అండ్ నెక్స్ట్ కేటగిరీ క్లవర్, ఐ మీన్ లౌక్యం కలిగిన వాడు. అండ్ వైస్ పర్సన్, విచక్షణ కలిగిన వాళ్ళు. క్లవర్ పర్సన్ అంటే బతుకు నేర్చిన వాడు. వాడికి ఉన్న తెలివితో వాడి చుట్టూ ఉన్న వాళ్ళని వాడి కన్వీనియంట్ గా యూజ్ చేసుకునే తెలివి అండ్ సామర్థ్యం ఉన్నాడు క్లవర్ పర్సన్. అండ్ వాడి తెలివితేటలను ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సరిగ్గా ఎప్పుడు వాడాలి అని కరెక్ట్ గా తెలిసిన వాడు వైస్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, మహాభారతంలో తన ఎజెండా కోసం చుట్టూ ఉన్న కౌరవులను వాడుకొని తన పగ లక్ష్యం సాధించిన శకుని క్లవర్ పర్సన్. అండ్ ఎంత ఇంటెలిజెంట్ అయినా ఎప్పుడు సైలెంట్ గా ఉండాలో, ఎప్పుడు ఏ మూవ్ వేయాలో ఎగ్జాక్ట్ గా తెలిసి కురుక్షేత్రాన్ని పర్ఫెక్ట్ గా నడిపించిన కృష్ణుడు పర్ఫెక్ట్ వైస్ పర్సన్, విచక్షణ కలిగిన వాడు. యాక్చువల్లీ ఇంటెలిజెన్స్ కి జీనియస్ కి ఉండే పవర్ ఇంటెలిజెన్స్ కోషెంట్, అదే ఐక్యూ. అంటే ఆలోచన శక్తి, సొల్యూషన్ మేకింగ్ అండ్ క్రియేటివిటీ అన్ని ఐక్యూలోకి వస్తాయి. కానీ క్లవర్ అండ్ వైస్ పర్సన్ కి గట్టిగా ఉండేది ఈక్యూ, ఎమోషనల్ క్వశ్చన్. ఇంటెలిజెన్స్ అండ్ జీనియస్లు తెలివిని ప్రదర్శిస్తే క్లవర్ అండ్ వైస్ పీపుల్ కి తెలివిని ఎప్పుడు ఎక్కడ వాడాలి అని తెలుస్తుంది. ముఖ్యంగా క్లవర్ పీపుల్ కి మనుషుల్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఆకట్టుకోవాలని సరిగ్గా తెలుసుంటుంది. అదే ఎమోషనల్ క్వశ్చన్ ఈక్యూ. ఒక్క ముక్కలో వీళ్ళకి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసు. ఇంకా క్లారిటీతో చెప్పాలంటే ఐక్యూ ఉన్న ఇంటెలిజెన్స్ అండ్ జీనియస్లు ఆఫీసర్స్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఉంటే, ఈక్యూ ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు అండ్ బిజినెస్ మెన్ అవుతారు. అసలు ఇంటెలిజెన్స్, ఐ మీన్ ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాక్సిమం టైం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. నిజానికి డీప్ కంక్లూజన్ ఏంటంటే, మన సొసైటీలో ఓన్లీ 2% జనం మాత్రమే ఇంటెలిజెన్స్ ఉంటారు. మిగిలిన 98% జనం ఈ 2% ని ఫాలో అవుతారు. అసలు ఇంటెలిజెన్స్ ఉండే లక్షణాలు ఏంటి? చుట్టూ ఉన్న ప్రపంచం బ్లైండ్ గా వెళ్ళిపోతున్నా వాటిని క్వశ్చన్ చేసేవాడు, అనలైజ్ చేసేవాడు, సొల్యూషన్ చూపించేవాడు అండ్ క్రియేటివ్ గా ఆలోచించగలిగేవాడు. అందరి దృష్టికోణం ఒకలా ఉంటే ఇంటెలిజెంట్ మాత్రం ఈ ప్రపంచాన్ని ఇంకో యాంగిల్లో చూస్తాడు. దేన్నైనా క్వశ్చన్ చేసే తత్వమే ఇంటెలిజెన్స్. ప్రశ్నించడం లేకపోతే ఈ రోజున గ్రహానికి ఎక్స్ప్లెనేషన్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఫ్లైట్ ట్రావెల్ లేదు, అసలు ఈ మోడర్న్ వరల్డే లేదు. నిజానికి ప్రతి మనిషి చిన్నపిల్లలుగా ఉండే స్టేజ్ లో ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఐక్యూ లెవెల్స్ ఎదిగే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. నమ్మకాలు మనిషి ఎదిగే కొద్దీ ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇది ఇంతే అనే బిలీఫ్ సిస్టమ్ లోకి అలవాటు పడిపోతాడు. అందుకే సొసైటీలో చదవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, పెళ్లి, పిల్లలు, వాళ్ళ పెళ్లిళ్ళు, అదే లైఫ్ అంబిషన్ అని బిలీఫ్ సిస్టమ్ కి అలవాటు పడిపోతాడు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి బ్లైండ్ సిస్టమ్స్ సొసైటీలో చాలానే ఉన్నాయి. వాటిని బ్లైండ్ గా ఫాలో అవ్వకుండా క్వశ్చన్ చేసుకుని, అనలైజ్ చేసుకుని ఒక రెజల్యూషన్ ఉన్నవాడే ఇంటెలిజెంట్. చిన్నపిల్లలకి ఐక్యూ ఎక్కువ. వాళ్ళని గమనిస్తే వాళ్ళకి డౌట్స్ ఎక్కువ ఉంటాయి. ప్రతిదాన్ని ఇదేంటి, అది ఎందుకలా అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు పెరిగే కొద్దీ ఎన్విరాన్మెంట్ అండ్ చుట్టూ ఉన్న మనుషుల బిలీఫ్ సిస్టమ్ తో ఒక గుంపు మనస్తత్వానికి అలవాటు పడి కొట్టుకుపోతారు. అందుకే ఎదిగే కొద్దీ ఐక్యూ తగ్గిపోతుంది. సో క్వశ్చనింగ్ చేయడం, క్లారిటీ తెచ్చుకోవడం ఆపకూడదు. అదే ఇంటెలిజెన్స్. ఏ ఫీల్డ్ లో అయినా హార్డ్ వర్క్ వాల్యూ ఉండదు, స్మార్ట్ వర్కే వాల్యూ ఎక్కువ. ఇంటెలిజెంట్ గా ఉండాలంటే క్వశ్చన్ చేయడం ఆపొద్దు అని ఐన్స్టీన్ కూడా చెప్పాడు. సో డోంట్ స్టాప్ క్వశ్చనింగ్. సరే మామా, ఇంక నాకు ఏ డౌట్ వచ్చినా క్వశ్చన్ నిన్నే వేస్తాను. ఓహో, ఫైనల్ గా స్టీరింగ్ నా వైపే తిప్పావన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్, షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తెలివితేటలేంటో కింద కామెంట్ లో మెన్షన్